ఏమీ లేని చోట ఘనంగా ప్రారంభోత్సవాలు జరగటం చూసి శ్రీకాకుళం వాసులు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇలా కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. ట్రిపుల్ ఐటీ పేరుతో టీడీపీ పెద్దలు చేసిన హడావుడిపై శ్రీకాకుళం వాసులు భగ్గుమంటున్నారు. శ్రీకాకుళం టీడీపీని చక్కదిద్దేందుకు ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవం నాటకం. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు పేరుతో హడావుడి. ₹1 విదల్చకుండా కార్యాలయం ప్రారంభోత్సవం. శంకుస్థాపన, భవనాలు లేని మాయామహల్లో ట్రిపుల్ ఐటీ. నూజివీడిలో తరగతులు, శ్రీకాకుళంలో కార్యాలయం. ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర విభజన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీకాకుళం జిల్లాకు ఒక్క విద్యాసంస్థ కూడా రాలేదు. ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీతో పాటు జిల్లా వాసులు అడుగడుగునా నిలదీస్తుండడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాత ప్రాజెక్టుల పనులు పూర్తయితే ప్రారంభోత్సవాలు చేస్తూ ఆ గొప్పతనం తమ ఖాతాలో వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. గత కొంతకాలంగా అవి కూడా లేకపోవడంతో ఇప్పుడు జిల్లాలో లేని సంస్థలను ఏర్పాటు చేసినట్టు ప్రారంభోత్సవాలు చేస్తూ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తున్నామని హడావుడిగా ప్రకటించారు. ఏడాదికి 1000 మంది విద్యార్థులు చేరతారని, 6 ఏళ్ల పాటు 6000 మంది విద్యార్థులు ఉంటారని అంచనా ఉన్నప్పటికీ అందుకు తగ్గ భవనాలు, ఇతర వసతులు సమకూర్చలేదు. అయినప్పటికీ అడ్మిషన్లు పూర్తి చేసి విద్యార్థులను జాయిన్ చేసుకున్నారు. చేరిన విద్యార్థులకు ప్రస్తుతం కృష్ణా జిల్లా నూజివీడు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో 21వ శతాబ్దం గురుకుల భవన సముదాయంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులు, వసతులు ఉండనప్పటికీ కార్యాలయాన్ని హడావుడిగా ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ కోసం 1 సెంటు భూమి కూడా సేకరించలేదు. 350 ఎకరాల భూమి సేకరించి సరిపడా భవనాలు నిర్మించాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని ఇంజనీరింగ్ నిపుణుల అంచనా. ఇవేవీ పట్టించుకోకుండా ట్రిపుల్ ఐటీ ప్రారంభించాం, హామీ నిలబెట్టుకున్నాం అని ప్రభుత్వం ఓదరగొడుతోంది. ట్రిపుల్ ఐటీ ప్రారంభం పేరుతో రాజకీయ ప్రయోజనం కూడా పొందాలని పచ్చ పార్టీ నేతలు ప్లాన్లు వేస్తున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, రాజాం మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో టీడీపీపై వ్యతిరేకత చాలా కనిపిస్తోంది. దీనికి తోడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే 2 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమనే సంకేతాలు పార్టీ నాయకత్వానికి అందాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒక్కటి కాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. గడిచిన 2.5 ఏళ్లలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు జిల్లాలో ఒకే వేదికపైకి వచ్చిన సందర్భం ఒక్కటీ లేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాయబారం నెరిపి కాగితాలపైనున్న ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి ఇద్దరు నేతలను ఒక వేదికపైకి తీసుకొచ్చారు. ఈ వేదికపై ఇద్దరు ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకుని ఒక్కటిగా ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందేశం పార్టీకి మైలేజీ తెచ్చిందో లేదో తెలియదు కానీ భవనాలు, విద్యార్థులు లేని ట్రిపుల్ ఐటీ ప్రారంభమేంటనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ చంద్రబాబు మాయామహలని జనం నవ్వుతున్నారు.